ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తమన్నా సినిమాలతో కన్నా స్పెషల్ సాంగ్స్ తోనే ఎక్కువ సంపాదిస్తోందా? ఇప్పటి వరకు సిల్వర్ స్క్రీన్ పై ఐటమ్ నెంబర్స్ చేసిన మిల్కీ బ్యూటీ ఫర్ ద ఫస్ట్ టైం డిజిటల్ స్క్రీన్ పై పెప్ సాంగ్ చేయబోతోందా? మరింత బోల్డ్ గా కనిపించబోతోందా? బీ టౌన్ లో తమ్ము స్పెషల్ సాంగ్స్ కి క్యారెఫ్ అడ్రస్ అయిందా? హావ్ ఎ లుక్. ఓ స్టార్ హీరోయిన్ కెరియర్ పీక్స్ లో ఉండగా ఐటమ్ సాంగ్ చేస్తే సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లే. ఎందుకంటే ఒకసారి ఐటమ్ గర్ల్ గా మారాక ఫీమేల్ లీడ్స్ కన్నా అలాంటి ఆఫర్సే వచ్చేవి కాబట్టి. అది వన్స్ అప్ అనే టైం ముచ్చట. ఇలాంటి పోకడ్లకు బ్రేక్ లేసింది తమన్నా. ఐటమ్ నెంబర్స్ చేస్తూనే హీరోయిన్ గాను ఆఫర్లను కొల్లగొట్టొచ్చని ప్రూవ్ చేస్తోంది. ఇప్పటి వరకు ఏ స్టార్ హీరోయిన్ చేయనన్ని పెప్ సాంగ్స్ చేసి స్పెషల్ సాంగ్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయింది తమ్ము. ఇంచుమించు 10 పెప్ సాంగ్స్ లో నర్తించింది ఈ భామ. స్పెషల్ సాంగ్స్ తో సిల్వర్ స్క్రీన్ ను సిజ్లింగ్ చేస్తున్న మిల్కీ బ్యూటీ ఫస్ట్ టైం డిజిటల్ స్క్రీన్ పై గ్లామర్ ట్రీట్ తో హీట్ పుట్టించేందుకు రెడీ అయింది. కొడుకు ఆర్యన్ ఖాన్ ని డైరెక్టర్ గా నిలబెట్టేందుకు ఫాదర్ షారుఖ్ ఖాన్ చేస్తున్న ప్రయత్నాల్లో తమన్నా ఓ భాగమైంది. బ్యాట్స్ ఆఫ్ బాలీవుడ్ సిరీస్ కోసం ఇప్పటికే స్టార్ ను దింపేసిన కింగ్ ఖాన్ ఇప్పుడు గ్లామర్ డోస్ అదుతున్నాడు. తమ్ముతో ఒక స్పెషల్ సాంగ్ చేయించాడు. సెప్టెంబర్ 18 నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ సిరీస్ లో మరింత బోల్డ్ గా కనిపించబోతుంది మిల్కీ బ్యూటీ. ఓవైపు సినిమాలు చేస్తూనే స్పెషల్ సాంగ్స్ ఆఫర్స్ వస్తే వదులుకోవడం లేదు తమన్నా. ఓ సినిమాను 6 నెలల నుండి ఏడాదికి పైగా వెచ్చిస్తే 4 నుండి 5 కోట్లు అందుకుంటూ ఉంటే ఫ్యూ డేస్ లో కంప్లీట్ అయ్యే ఐటమ్ సాంగ్ కోసం 1 కోటి నుండి 2 కోట్ల వరకు చార్జ్ చేస్తోంది తమన్నా భాటియా. ఈ లెక్కను చూస్తే ఒక్క సినిమాతో వచ్చే రెమ్యూనరేషన్ 2 స్పెషల్ సాంగ్స్ చేస్తే వచ్చేస్తున్నాయి. అందుకే మేడం కూడా వీటిపై ఫోకస్ చేస్తోంది. వరుసగా పెప్ సాంగ్స్ చేస్తుంటే కెరీర్ డ్యామేజ్ అవ్వొచ్చేమో కానీ తమన్నాకు ప్లస్ అయింది. స్త్రీ 2 రైట్ 2 లో స్పెషల్ సాంగ్స్ తర్వాత పీటౌన్ లో ఆఫర్స్ కొల్లగొడుతూనే ఉంది. ప్రెసెంట్ ఆమె చేతిలో రోమియో, రేంజర్, వివాన్ తో పాటు మరొక ప్రాజెక్ట్ ఉంది. ఈ లెక్కను చూస్తే తమన్నాకి ప్లస్ అయినట్లే కదా.